బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్ నిర్వహించారు. తెలంగాణలో ప్రతిపక్ష నాయకుడే లేరని చెప్పారు. అసెంబ్లీకి రాని వారు ప్రతిపక్ష నేత ఎలా అవుతారు అని ప్రశ్నించారు. ఇక ఆర్ఎస్ ప్రవీణ్ తమకు మిత్రుడేం కాదన్నారు. ప్రధానిని పెద్దన్న అనడంలో తప్పేమీ లేదన్న రేవంత్ రెడ్డి తాను కేసీఆర్లా ప్రధాని చెవిలో గుసగుసలు పెట్టలేదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్డీఎస్ఏ రిపోర్టు ప్రకారమే ముందుకెళ్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 4 వారాల్లో నివేదిక ఇస్తే ఎన్నికలలోపే చర్యలు తీసుకుంటామన్నారు. తుమ్మడిహెట్టి నిర్మించి ఆదిలాబాద్కు నీళ్లిస్తామని చెప్పారు. 10 ఏళ్లలో కేసీఆర్ 100 ఏళ్ల విధ్వంసం చేశారని, తాము మాత్రం 100 రోజుల్లోనే విధ్వంసం నుంచి గట్టెక్కించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రోజుకు 2.5 కోట్ల ఇసుక ఆదాయం పెరిగిందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 500 కోట్ల జీఎస్టీ ఆదాయం పెరిగిందన్నారు. ఈ నెల 7న సీఈసీ మీటింగ్ ఉందని, ఆ రోజే అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉందన్నారు. లోక్సభ ఎన్నికల్లో ఖచ్చితంగా 14కి పైగా సీట్లు గెలుస్తామని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.